నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హైదరాబాద్లో 3 రోజులైనా దొరకని ముగ్గురి ఆచూకీ, ముమ్మరంగా కొనసాగుతున్న గాలింపు చర్యలు. ఖమ్మంలో అగమ్య గోచరంగా గృహలక్ష్మి లబ్ధిదారుల పరిస్థితి, బిల్లులు రాక మధ్యలోనే ఆగిపోయిన నిర్మాణాలు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులకు వరద ప్రవాహం, శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి గేట్లు ఎత్తి నీరు విడుదల. దెహ్రాదూన్లో మేఘ విస్ఫోటనం, తాంసా నది ఉప్పొంగి నీట మురిగిన అపకేశ్వర్ ఆలయం. అక్రమ వలసదారులపై చర్యలకు సిద్ధమైన అమెరికా, ఉగాండా, దక్షిణ సూడాన్లకు పంపుతామని హెచ్చరిక. హైదరాబాద్లో గంటన్నర వ్యవధిలో కురిసిన భారీ వర్షానికి కొట్టుకుపోయిన ముగ్గురి గురించి అధికారులు వెతుకుతున్నారు. అఫ్జల్ సాగర్లో గల్లంతైన అర్జున్, రాము అనే 2 వ్యక్తుల కోసం ఇవాళ ఉదయం నుంచే డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు ప్రారంభించాయి. గౌలిగూడతో పాటు పరిసర ప్రాంతాల నాలాల్లో మొత్తం 4 డీఆర్ఎఫ్ బృందాలు, 1 జీహెచ్ఎంసీ బృందం సమన్వయంతో గాలింపు కొనసాగిస్తున్నాయి. సోమవారం వీరి కోసం ఎంజీబీఎస్ నాలా వరకు గాలింపు కొనసాగగా, ముషీరాబాద్లోని వినోబా నగర్ నాలాలో కొట్టుకుపోయిన దినేష్ కోసం వినోబా నగర్ చర్చి వరకు గాలింపు కొనసాగింది. కానీ ఇప్పటి వరకు వీరి ఆచూకీ లభ్యం కాలేదు. 3 కుటుంబాల్లో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపడంతో బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని అధికారులు భరోసా ఇచ్చారు. యూరియా కోసం అన్నదాతల ఆర్తనాదాలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం రైతు వేదిక కల్లెడ సొసైటీ వద్ద నిన్న రాత్రి నుంచే రైతులు బారులు తీరారు. పంటను కాపాడుకోవడానికి తిండి నిద్ర మాని సహకార కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ప్రాథమిక సహకార కేంద్రాల వద్దనే రాత్రులు జాగారం చేస్తున్నారు. ఓ దివ్యాంగుడు యూరియా కోసం అక్కడ పడిగాపులు కాస్తున్న దృశ్యాలు కలిచివేశాయి. జనగాం జిల్లా స్టేషన్ ఘన్పూర్లో బస్తా యూరియా కోసం రైతులు బారులు తీరారు. లైన్లలో వేచి ఉండలేక తమ వెంట భోజనాన్ని తెచ్చుకొని అక్కడే తింటున్నారు. ఇంత జరుగుతున్న వ్యవసాయ శాఖ అధికారులు కానీ, స్థానిక ప్రజాప్రతినిధులు కానీ అటువైపు కన్నెత్తి చూడడం లేదని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. సరైన ప్రణాళికతో వ్యవహరించకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ దాదాపు నెల రోజుల నుంచి ఇదే పరిస్థితి అండి. నెల దాడుతుంది. ఈ సొసైటీ కింద ఉన్న జీపీలందరూ, అందులో ఉన్న రైతులందరూ ఇక్కడ వచ్చి రాత్రులు పడుకుంటున్నారు. కానీ ఏ లాభం లేకుండా అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ రావంగానే నైట్ మొత్తం పడుకున్నాం. ఇక్కడ రావంగానే ఏమంటున్నారంటే పర్వతగిరి, దౌలత్ నగర్ లేకపోతే రోలకల్ ఈ జీపీలకి ఇస్తా ఉంటారు. ఆ ప్లానింగ్ ఏదో ముందేంటే జనాలు ఇక్కడ రారు కదా. సాయంత్రం వచ్చిన 10-20 మంది ఈ బ్యాచ్ అంతా అదే ఇస్తామన్నారు. మళ్ళీ ఇప్పుడు పర్వతగిరి, దేవిలాంతా నగరంకి ఇస్తామంటే ఇక జరుగుతుంది. రోడ్డు మీదే పడినాం. పోలీసులు వచ్చారు కానీ 4 గంటలకు వచ్చి ఇస్తామని చెప్పారు. కానీ మీరు వెళ్ళిపోతే బాబు, మరి మీకు ఇవ్వమనంటే మీరు వెళ్ళిపోయేటోళ్ళు. ప్రాంతీయ రింగ్ రోడ్డు RRR అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన నారాయణపురం మండలం చిమిరియాల గ్రామంలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. చౌటుప్పల్, మునుగోడు రోడ్డుకు అడ్డంగా బైఠాయించారు. ప్రాంతీయ రింగ్ రోడ్డు కోసం తమ భూములను స్వాధీనం చేసుకోవడం వల్ల తాము నిరాశ్రయులం అవుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని వారి ఆందోళనను విరమింపజేశారు.
బోర్లార్ రోడ్డును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదే విధంగా భూ నిర్వాసితులకు కూడా డబ్బులు ఇస్తాం, మీరు తీసుకెళ్ళండి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఆయన మహబూబ్ నగర్ దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలను ఈ అర్ధరాత్రి నుంచి నిలిపివేస్తున్నట్లు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ మేరకు టీఏఎన్హెచ్ఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వద్దిరాజు రాకేష్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆరోగ్యశ్రీ కింద అనుసంధానమైన ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రులకు సంబంధించి ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో బకాయిలు రావాల్సి ఉందని, అనేక రకాల సమస్యల పరిష్కారం కోసం గత కొన్ని వారాలుగా ఆరోగ్య శాఖ మంత్రి ఆరోగ్యశ్రీ సీఈఓలను కలిసినా తమ సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. విధిలేని పరిస్థితుల్లో సేవలు నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులతో ఇటీవల జరిపిన చర్చల్లో 140 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేస్తామని ఇచ్చిన హామీ మేరకు సోమవారం 100 కోట్లు బకాయిలు విడుదల చేశామని, మరో 40 కోట్లు త్వరలో విడుదల చేస్తున్నామని వైద్య వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్లో దాదాపు 320 దవాఖానాలు ఉండగా పెండింగ్ బకాయిలు 1400 కోట్లు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. రాష్ట్రంలో అవినీతి అధికారులపై ఏసీబీ ఎప్పటికప్పుడు దాడులు చేస్తూ పట్టుకున్నప్పటికీ అమ్యామ్యాలకు అలవాటు పడ్డ అధికారుల్లో మాత్రం ఎలాంటి మార్పు రావట్లేదు. కాసులకు కక్కుర్తుపడి కొంతమంది అధికారులు కర్తవ్యాన్ని విస్మరిస్తున్నారు. పేదలనే కనికరం లేకుండా రక్త మాంసాలను పెండేస్తున్నారు. తాజాగా హైదరాబాద్లో ఇలాంటి మరో అవినీతి అధికారి పేరు వెలుగులోకి వచ్చింది. విద్యుత్ శాఖలో ఏడీఈగా విధులు నిర్వర్తిస్తున్న అంబేద్కర్పై అవినీతి ఆరోపణలు రావడంతో మణికొండలోని ఆయన నివాసంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు జరుపుతున్నారు. గచ్చిబౌలి, మాదాపూర్ సహా ఇతర జిల్లాల్లోనూ మొత్తంగా 15 చోట్ల ఏసీబీ ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తుంది. మణికొండలోని ఏడీఈ ఇంటితో సహా బంధువులు, కుటుంబ సభ్యుల ఇళ్లలో తనిఖీలు జరుగుతున్నట్లు సమాచారం. అక్కడ ఉన్న వారంతా నిరుపేదలు. దశాబ్దాలుగా పూరి గుడిసెలు, పాకలు, రేకుల షెడ్లలో నివాసం ఉంటున్నారు. వీరందరి సొంతింటి కల నెరవేర్చేందుకు గత ప్రభుత్వం గృహలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టింది. దీంతో ఎన్నో ఆశలతో ఖమ్మం జిల్లాలోని వేలాది మంది నిరుపేదలు ఉన్న ఇళ్లను తొలగించుకున్నారు. అప్పు చేసి మరీ గృహలక్ష్మి పథకం కింద నిర్మాణాలైతే మొదలుపెట్టారు. కానీ ఎలాంటి బిల్లులు రాకపోవడంతో ఇళ్ల నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక తీసుకొచ్చిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలోనూ చోటు దక్కకపోవడంతో బాధితుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో గృహలక్ష్మి పథకం కింద సొంత స్థలముంటే ఇంటి నిర్మాణాలు మొదలుపెట్టిన బాధితుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో గత ప్రభుత్వం గృహలక్ష్మి పథకంలో భాగంగా సొంత ఇంటి జాగా ఉన్నా కొత్త ఇళ్లు నిర్మించుకోలేని వారి జాబితా సేకరించి సర్వే నిర్వహించిన తర్వాత లబ్దిదారుల్ని గుర్తించారు. ఆయా నియోజకవర్గాల్లో ఆర్భాటంగా లబ్దిదారులకు ఇంటి మంజూరు పత్రాలు కూడా అందజేశారు. ఇంటి నిర్మాణానికి మొత్తం 3 లక్షల రూపాయలు 3 దఫాల్లో అందించాలన్నదే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఇంతవరకు బానే ఉన్నా ఆ తర్వాత పరిణామాలు, పరిస్థితులు బాధితులకు గండంగా మారాయి. సొంత ఇంటి కల నెరవేర్చుకునేందుకు ఉన్న పూరి గుడిసెలు, పాకలు, రేకుల ఇళ్లను తొలగించి కొత్త ఇళ్ల నిర్మాణాలు మొదలుపెట్టారు. పునాదులు, పిల్లర్ల వరకు నిర్మాణాలు చేపట్టారు. కానీ ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం అందకపోవడం వల్ల నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. అసలే గృహలక్ష్మి పథకంలో భాగంగా అందాల్సిన సొమ్ము అందక బాధితులు తీవ్ర ఆందోళన చెందుతుంటే అదే సమయంలో 2023 ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఎలక్షన్ హడావిడి మొదలైంది. పథకం అటకెక్కింది. ఆ తర్వాత అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. కానీ గృహలక్ష్మి పథకంలో భాగంగా ఇళ్ల నిర్మాణం చేపట్టిన బాధితుల పరిస్థితి సందిగ్ధంలో పడింది. గత ప్రభుత్వం ఇస్తామన్న సొమ్ము అందక ఈ ప్రభుత్వంలో వీరిని లబ్దిదారులుగా గుర్తించకపోవడంతో బాధితుల పరిస్థితి దయనీయంగా మారింది. గత ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆర్థిక సాయం అందలేదని, ఇప్పుడైనా కొత్త పథకంలో తమను లబ్దిదారులుగా గుర్తించారని బాధితులు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇళ్లు పూర్తి చేసుకునే స్థోమత లేక, సొంత గోడు లేక నానా ఇబ్బందులు పడుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీలో ఇచ్చిన పట్టాలకి ఇల్లు ఆగిపోయినాయి. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే 2వ విడతలో ఇస్తామన్నారు, ఇంకివ్వలేదు. మాయంది దయవంచి రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు గత ప్రభుత్వంలో ఇచ్చిన పట్టాలను మంజూరు చేయాలని కోరుచున్నాం. కేసీఆర్ ప్రభుత్వంలో ఇల్లు లేదని పట్టా ఇచ్చారు, ఫౌండేషన్ కట్టినాం, ఎలక్షన్ పడిపోయింది, ఇల్లు రాలేదు. ఇల్లు అట్టే ఉంది. ఈ ప్రభుత్వంలో ఫస్ట్ ఇయర్ అందరికీ వచ్చిన ఇల్లు సార్ని అడిగినాం, 2వ విడతలో ఇస్తాంలేమ్మా అన్నారు, కానీ ఇంకా దయించి ఇవ్వలేదయ్యా. మా ఎందుకు దయించి ఇల్లు వచ్చి మంజూరు చేయమని రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. వచ్చినాయి పునాదులు తీసుకున్నామని ఇల్లు రాలేదు, ఇప్పుడు ఇవ్వలేదు. మాకు చాలా మంది కట్టుకుంటున్నారు, ఇక్కడ మాకు ఇల్లు లేదు. ఇప్పుడు మన పోయి ఎమ్మెల్యే గారిని అడిగితే వస్తాయి అమ్మన్నారు, కానీ వచ్చేది రాంది ఇప్పుడు మేము చెప్పలేమని కూడా అన్నారు. తనకి ఇల్లు లేక చాలా బాధపడుతున్నా. అసలు అయితే నేను మా ఎందుకు దయ ఉంచి మా అంక చూస్తే మీకు రుణపడి ఉంటాం. మేము 15 సంవత్సరాల నుంచి ఇల్లు బాధపడుతున్నాం. మాకు 3 పిల్లోళ్ళు. మా బాధ ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ఒక పార్టీ వాళ్ళు వచ్చి మళ్ళీ బేకమంట అది బీకి మళ్ళీ బేసమట్ట వేసుకుంటే మళ్ళీ మాకు బిల్లులు రాలేదు. ఇప్పుడు ఈ గుడిసెలు వేసుకోరెట్టే ఉంటుంటే ఇబ్బంది పడకుండా అయినా గానీ మాకు ఇల్లు ఇట్లేదు, బిల్లులు రావట్లేదు. మా ఇంటికి చూసేవాళ్ళే లేరు అసలు. ఇది పోయినసారి పథకంలో ఇచ్చారు ఇల్లు ఇస్తే మాకు మళ్ళీ ఈసారి పథకంలో మాకు ఏమి ఇవ్వలేదు. ఇవ్వకపోతే మేము మాకుంటానికి చోటు లేక మేము ఇల్లు అప్పు చేసి కట్టుకున్నాం. అయితే మేమైతే చేసుకుంటే తింటాం, లేకపోతే లేదు. ఇంద్రమ్మ పథకంలో మాకు అనిస్తే ఇల్లు పూర్తి చేసుకుంటామండి. ఇటీవలే ఈ అంశంపై అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో ఇలాంటి బాధితులు ఎంతమంది ఉన్నారన్న అంశాలపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ప్రభుత్వం తమపై దయ ఉంచి సానుకూల నిర్ణయం తీసుకుని తమకు ఆర్థిక సాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లో మేఘ విస్ఫోటనం సంభవించింది. సహస్రధారలో పోటెత్తిన మెరుపు వరదల్లో పలువురు గల్లంతయ్యారు. వరదతో పాటు వచ్చిన బురద, ఇతర శిథిలాల తాకిడికి అనేక ఇళ్లు, దుకాణాలు, హోటళ్లు దెబ్బతినగా వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి. సహాయక చర్యలు చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ప్రభావిత ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. డెహ్రాడూన్లో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. వరద నీరు భారీగా చేరడంతో జిల్లాలోని తాంసా, టన్స్, సాంగు నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మాల్దేవత ప్రాంతంలో ఓ వంతెన కొట్టుకుపోయింది. తపకేశ్వర్ మహాదేవ్ ఆలయం నీట మునిగింది. సమీపంలోని రిషికేశ్లో చంద్రబాగా నది ప్రమాదకర స్థితిలో ప్రవహిస్తోంది. ముస్సోరీలోనూ భారీగా నష్టం వాటిల్లినట్లు తెలిసింది. పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. एक तो जियो ने ना फोन भी रखा है साला। तो छाता जल्दी लाओ यार। చదువుకోవాలని ఆసక్తి ఉంది, కానీ ఆ పాఠశాలకు ఉపాధ్యాయుడు లేరు. మాకు ఉపాధ్యాయుడిని కేటాయించండి కలెక్టర్ గారు అంటూ విద్యార్థులు గద్వాల కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు. గద్వాలకు 15 కిలోమీటర్ల దూరంలో కృష్ణానది 2గా చీలిన చోట గుర్రంగడ్డ గ్రామం ఉంది. ఆ ఊరికి రవాణా సదుపాయం లేదు. 1000కి పైగా జనాభా ఉండే ఈ గ్రామంలో మండల పరిషత్ పాఠశాల ఉంది. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు 35 మంది విద్యార్థులకు గతంలో ఒకే ఉపాధ్యాయుడు బోధించేవారు. గత నెల పదోన్నతిపై ఆయన వేరే గ్రామానికి బదిలీ అయ్యారు. 20 రోజులుగా టీచర్ లేకపోవడంతో విద్యార్థులు రోజు పాఠశాలకు వచ్చి ఆడుకొని వెళ్లిపోతున్నారని తల్లిదండ్రులు తెలిపారు. తమకు చదువు లేదు, తమ పిల్లలకు చదువు లేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు. 2-3 రోజుల్లో ఉపాధ్యాయుడిని నియమిస్తామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఇంతవరకు సార్ అనే సార్ ఉన్నాడు, ట్రాన్స్ఫర్ అయ్యిండు. ఆ సార్ ప్లేస్ లో ఇంకొక సార్ అయినా పిలిపించండి, లేదా ఆ సార్ అయినా పిలిపించండి. మా స్కూల్ కి 2 టీచర్లు కావాలని మేము వచ్చినాం. ఇక్కడ ఎటువంటి టీచర్లు ఏమీ లేరు. మా పిల్లలు ప్రస్తుతానికి తిని ఊర్లో అల్లరిగా తిరుగుతున్నారు. మాకు చదువు లేదు, మా పిల్లలకు కూడా లేదు. మాకు అంగన్వాడికి కూడా టీచర్ కూడా లేదు, అంగన్వాడికి లేదు, పెద్ద స్కూల్ కు లేదు. మాకు సుందరం సార్ వస్తుండే, రాక రోజులు అయ్యింది. సార్ కావాలి, అందుకే మేము కలెక్టర్ ఆఫీస్ కి గద్వాల్ వచ్చినాం. 2 రోజులైనా 3 రోజులైనా అవుతుంది, సార్ని పంపిణీకే అన్నారు.
శ్రీశైలం ప్రాజెక్టుకు మళ్లీ వరద వస్తుంది. నిన్న పూర్తిగా గేట్లు మూసేయగా ఇవాళ 2 గేట్లు తెరిచారు. 2 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 55,416 క్యూసెక్కుల సాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం డ్యాంకు 136,422 క్యూసెక్కులు వస్తుండగా 151,701 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు కుడి ఎడమ గట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 30,000 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.20 అడుగుల మేర నీరు ఉంది. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. ఎగువ నుంచి జలాశయానికి 170,000 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు 36 గేట్లు ఎత్తి 2,50,000 క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఎస్కేపు గేట్ల ద్వారా 8,000 క్యూసెక్కులు, ఇందిరమ్మ వరద కాలువ ద్వారా 8,000 క్యూసెక్కులు వదులుతున్నారు. కాకతీయ కాలువ ద్వారా 4,000 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 800 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. వరద పెరిగే అవకాశం ఉన్నందున నదీ తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి జలాశయానికి వరద పోటు పెరిగింది. శ్రీరామ్ సాగర్ నుంచి 2,32,128 క్యూసెక్కులు, కడెం ప్రాజెక్టు నుంచి 37,590 క్యూసెక్కులు, నది పరివాహక ప్రాంతాల నుంచి 1,42,733 క్యూసెక్ల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు 38 గేట్లు ఎత్తి 3,89,313 క్యూసెక్ల నీటిని దిగువనకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలకు గాను ప్రస్తుతం 18.67 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 148 మీటర్లు కాగా ప్రస్తుతం 147.46 మీటర్లకు చేరుకుంది. నది పరివాహక ప్రాంతాలలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల ఆలయం మళ్లీ 3 రోజులుగా జల దిగ్బంధంలో చిక్కుకుంది. భక్తుల భద్రత దృష్ట్యా ఆలయ అర్చకులు రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి దర్శనం కల్పిస్తున్నారు. మంజీరా నది ఉధృతికి అమ్మవారి పాదాలను తాకుతూ నీరు ప్రవహిస్తోంది. వరద ఉధృతి తగ్గగానే అమ్మవారి దర్శనం యథావిధంగా కల్పిస్తామని ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు. వనదుర్గ ఆనకట్ట నుంచి 42,800 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేశారు. నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల శాఖ అధికారులు హెచ్చరించారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ పాసుపోర్టును కలిగి ఉండాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పాసుపోర్టు ద్వారా విదేశీ ప్రయాణాలు సులభతరం అవుతాయని వ్యాఖ్యానించారు. హైదరాబాద్లోని ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్లో పాసుపోర్టు సేవా కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఆధార్, ఓటర్ కార్డుల తరహాలో ప్రజలంతా పాసుపోర్టును తీసుకోవాలని సూచించారు. ఆనాడు గతంలో గల్ఫ్ దేశాలకు కార్మికులుగా పోతుండ్రి, కానీ ఇలా విదేశాల్లో విద్యా ఉపాధి అవకాశాలు కోరుకోతా ఉన్నారు. అన్నిటికంటే ఎక్కువగా విహారయాత్రలు, టూరిజంల పేరు మీద ప్యాకేజెస్ వచ్చి అనేక మంది ఇలా కుటుంబాలతోటి విదేశీ యాత్రలు చేస్తూ ఉన్నారు. వారికి సరైన సందర్భంలో అర్జెంటుగా పాస్పోర్ట్ తీసుకోవాలంటే ఇబ్బంది. కాబట్టి నా విజ్ఞప్తి, తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు ఒక పాస్పోర్ట్ తీసుకొని ఉండాలి. అది పాస్పోర్ట్ కొరకు వెంటనే అప్లై చేస్తే ఆ స్లాట్ ప్రకారంగా మీకు పాస్పోర్టు నిమ్మలంగా ఏం తొందరపడకుండా ఒక 1,500 రూపాయల గవర్నమెంట్ చాలాతో ఇమ్మీడియట్ గా మీకు వస్తుంది. కాబట్టి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, పాస్పోర్టును ప్రతి ఒక్కరూ భారతీయుడిగా గుర్తింపు ఉండడానికి తీసుకోమని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం 3 ఏళ్లుగా అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ ఏడాది సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేడుకలకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సైతం హాజరయ్యే అవకాశాలున్నాయి. విమోచన వేడుకల్లో భాగంగా నిర్వహించే పరేడ్లో సైన్య భాగస్వామ్యం కానుంది.
దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం సిద్ధిస్తే హైదరాబాద్ సంస్థానం మాత్రం 1948 సెప్టెంబర్ 17న స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది. ఆపరేషన్ పోలో పేరుతో సైనిక చర్యను ప్రారంభించిన ఆనాటి కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మెడలు వంచి హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేశారు. దీనిని రాజకీయ పార్టీలు ఒక్కో రకంగా పిలుస్తున్నాయి. 27 ఏళ్లుగా కాషాయ పార్టీ సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు దశాబ్దాలుగా నిర్వహించకపోవడంతో కేంద్ర ప్రభుత్వం 2022 నుంచి అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంతో పాటు బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ఉత్సవాలను నిర్వహించాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఇప్పటికే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కార్యకర్తలు, నాయకులు, ప్రజలకు పిలుపునిచ్చారు. సమన్వయం కోసం శాసనమండలి సభ్యుడు అంజిరెడ్డి చైర్మన్గా కమిటీని నియమించింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఒక్కో పార్టీ ఒక్కో పేరుతో ఈ వేడుకలను నిర్వహిస్తున్నాయి. ఉద్యమ సమయంలో తెలంగాణ విమోచన వేడుకలు అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ సైతం విమోచనం పేరిట ఉత్సవాలు నిర్వహించలేకపోయింది. దీంతో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు ఆమోదం తెలిపింది. కాంగ్రెస్ కూడా ప్రజాపాలన దినోత్సవం పేరిట వేడుకలు నిర్వహించింది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా సెప్టెంబర్ 17ను విమోచన దినంగా జరుపుకుంటున్నాయి. కేంద్రం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడంతో ఇతర పార్టీలు కూడా తప్పనిసరి పరిస్థితిలో ఒక్కో పేరుతో కార్యక్రమాలు చేపడుతున్నాయి. కేంద్రం అధికారికంగా నిర్వహించిన 2022-23 వేడుకలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. సాయుధ బలగాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. గతేడాది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగరవేశారు. రేపు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే వేడుకలకు రక్షణ శాఖ మంత్రి హాజరై జాతీయ జెండాను ఎగరవేయనున్నారు. వేడుకల అనంతరం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని పికెట్లోని పార్కులో ఆవిష్కరించనున్నారు. తెలంగాణ విమోచన వేడుకల్లో పాల్గొనేందుకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇవాళ సాయంత్రం హైదరాబాద్కు రానున్నారు. ఆనాటి పోరాట ఘట్టాలను నేటి తరానికి తెలియజెప్పేలా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అక్రమ వలసదారులను ఎస్వాటిని, ఉగాండా, దక్షిణ సూడాన్తో పాటు సెంట్రోదా, కాన్ఫినామెంటో డెల్ వంటి స్థావరాలకు తరలిస్తామని అమెరికా హెచ్చరించింది. భారత సంతతికి చెందిన చంద్ర నాగమల్లయ్య దారుణ హత్య కేసును ఉద్దేశించి ప్రకటన విడుదల చేసిన హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం అక్రమ వలసదారులపై ట్రంప్ కఠిన చర్యలు తీసుకోవడానికి మార్టినెజ్ లాంటి నేరస్తుల ఉదంతాలే కారణమని పేర్కొంది. అనాగరిక నేరస్తులకు అమెరికాలో చోటు లేదని ట్రంప్ సర్కార్ నిర్ణయం తీసుకుందని తెలిపింది. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా 3వ స్థాయి నేరస్తులను అమెరికా దాటిస్తామని స్పష్టం చేసింది. బైడెన్ హయాంలో క్యూబన్ అక్రమ వలసదారుడైన మార్టినెజ్ను అమెరికాలోకి అనుమతించకపోయి ఉంటే దారుణ హత్య జరిగేది కాదని వెల్లడించింది. ఇజ్రాయెల్ రక్త దాహాన్ని ఎదుర్కోవడానికి సిద్ధం కావాలని అరబ్ ముస్లిం దేశాలకు ఖతార్ అధినేత షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ పిలుపునిచ్చారు. నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని ఉద్ఘాటించారు. ఖతార్లో ఆశ్రయం పొందుతున్న హమాస్ నాయకుల లక్ష్యంగా ఇటీవల ఇజ్రాయెల్ గగనతల దాడులు చేసిన నేపథ్యంలో దోహా వేదికగా అరబ్ ఇస్లామిక్ దేశాలు సోమవారం అత్యవసరంగా సమావేశమయ్యాయి. సౌదీ అరేబియా, తుర్కియే, కువైట్, ఇరాన్, ఇరాక్, ఈజిప్టు తదితర 50కి పైగా దేశాల అధినేతలు, మంత్రులు భేటీకి హాజరయ్యారు. ఇజ్రాయెల్ దురాగతాలకు అడ్డుకట్ట వేయాల్సిన కీలక సమయం ఇదేనని వారంతా పేర్కొన్నారు. సమావేశంలో మాట్లాడిన అల్ థానీ దోహాపై ఇజ్రాయెల్ దాడిని దారుణ, మోసపూరిత, పిరికిపంద చర్యగా అభివర్ణించారు. అయితే తాము శాంతి కోసం చేస్తున్న దౌత్య ప్రయత్నాలను ఈ దాడి ఆపలేదని చెప్పారు. తిరుమల శ్రీవారి ఆలయంలో కోయల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా సాగింది. శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయాన్ని శుద్ధి చేశారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో సింఘాల్ తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో స్వామివారి మూల విరాట్తో పాటు వాహన సేవ దర్శనం కల్పిస్తామని వెల్లడించారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఆ సందర్భంగా ఇవాళ ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం శాస్త్రోక్తంగా ఆగమోక్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. సంవత్సరంలో 4 సార్లు వైకుంఠ ఏకాదశి, ఉగాది, ఆణివారాస్థానం, అదేవిధంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు. ఈ ఉత్సవాల కంటే ముందు ఉన్నటువంటి మంగళవారం నాడు ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తూ ఉంది.
ఉదయం 6 నుంచి 9 గంటల ప్రాంతంలో ఈ కార్యక్రమం నిర్వహించి వస్తున్నటువంటి భక్తులకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా మళ్ళీ 9 గంటల నుంచి స్వామివారి దర్శనం ప్రారంభించబోతున్నాం. వస్తున్నటువంటి లక్షలాది మంది భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఇటు వాహన సేవలు తిలికించే అవకాశం, అటు స్వామివారి దర్శనం చేసే అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో కృషి చేస్తూ ఉన్నారు. ఓం నమో వెంకటేశ్వర.